ఏం జరిగింది, దేవుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని గమనిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనము. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అనియు పలికెను. ఆ ప్రకారము ఆయను. దేవుడు 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద, ఇది మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి, భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. ప్రియులరా, మనము ఒకసారి, మీలో ఎంతమంది హోంవర్క్ చేస్తున్నారో, నేను మీకు క్వశ్చన్ పేపర్ లేట్గా ఇచ్చాను గత 2 వారాలుగా, అంటే 2 రోజులుగా. మీరు కూడా సమాధానాలని సమయంలోపు ఇవ్వలేకపోయారు. 1-2 రాసి పంపించినట్టున్నారు. ఎంతమంది ఈ 2 రోజుల హోంవర్క్ని, అంటే జవాబులని రాశారో ఒకసారి మీ నోట్బుక్ను చూపించగలరా? ఇట్స్ ఓకే, సమయం మనకు ల్యాగ్ అవ్వకూడదు. ఒక రాజుగారు రాశారు, మేబీ స్వరాజ్ రాసి పంపారు. చాలా డయాగ్రాములు బాగా గీశారు కూడా. ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం ఒకసారి మరలా ఈ సృష్టి ప్రారంభానికి సంబంధించినటువంటి విషయాల యొద్దకి వెళుదాం. ప్రియులారా, ఇది చీకటి అగాధ జలముల పైన ఉన్న సమయం. పరిశుద్ధాత్ముడు అల్లాడుచుండెను అని మనం చదువుకున్నాం కదా. ఇది మొదటగా ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్. ఇక ఆపిమ్మట వెలుగు కమ్మని పలకగా ఎంటైర్ హోల్ ఈ కాస్మాలజీ, ఈ విశ్వం, ఈ
చక్రం ఏదైతే ఉందో దీని మీద పడటం, ఈ చక్రం కూడా తిరగటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే అస్తమయమును ఉదయమును కలగగా, రైట్. ఇది డే 1 క్రియేషన్. ఇకపోతే సెకండ్ డే ఈ జలములను, ఇప్పుడు ఇంతకుముందు చూసిన దాంట్లో ఇదంతా వాటరే ఉండే, ఇక్కడ వాటర్ని ఏం చేశాడంటే ఇక్కడికి సెట్ చేసాడు, కొంత ఇక్కడ మిగిలిపోయింది. అప్పుడు ఇక్కడ ఖాళీ స్థలము ఏర్పడింది, దీన్ని ఆకాశము అని పిలిచాడు. ఓకేనా. లేకపోతే ఈ నేల మీద కంప్లీట్గా ఉన్నటువంటి వాటర్ని ఏం చేశాడంటే ఒక ఏరియాకి స్ట్రక్ చేశాడు. అప్పుడు సముద్రము ఏర్పడింది 3 అంతులు, మిగిలిన పావు వంతు ఆరిన నేల ఏర్పడింది. ఈ ఆరిన నేల మీద మొక్కలు, విత్తనాలు, అదేవిధంగా విత్తన ఫలములను ఇచ్చేటువంటి చెట్లను మొలిపించాడు. మీరు ఇక్కడ పాయింట్అవుట్ చేయాలి, వేటిని మొలిపించాడు అంటే గడ్డి మొక్కలను, విత్తనములను ఇచ్చేటువంటి మొక్కలను, మూడవది విత్తనము మరియు ఫలములను ఇచ్చేటువంటి వృక్షములను మొలిపించాడు. గడ్డి అనంటే మనకు తెలిసిందే, పశువుల గ్రాసము ఏదైతే ఉంటుందో అలాంటిది. విత్తనములు అనంటే కందులు, జొన్నలు, పెసర్లు, బొబ్బర్లు, చిక్కుడు, సో ఇలాంటివి. ఓకే. ఇక ఫలములు ప్లస్ విత్తనాలు అంటే ఇప్పుడు ఈ పండ్లు ఉంటాయి, సీతాఫలం ఉందనుకోండి, పండు ఉంటుంది, అందులో విత్తనాలు కూడా ఉంటాయి. సరే, ఈ మధ్యలో సీడ్లెస్ అనేటువంటి ఒక టెక్నాలజీ వచ్చిందనుకోండి, బట్ దాని పర్యవసానం ఏంటి అనేటువంటిది కూడా మేబీ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. యాక్చువల్గా దేవుడు చేసినటువంటి సృష్టిలో ఆయన పెట్టినటువంటి క్రమం విత్తనములు కలిగినటువంటి ఫలములు ఉండాలి. ఇది 3వ దినమున చేసినటువంటి క్రియ. ఇక ఇప్పుడు మనం 4వ రోజుకు వచ్చాం. ఇందాక మనం వచనాలను చదువుకున్నాం కదా, దీంట్లో ఇదంతా ఇప్పుడు 3వ రోజులో ఇదంతా ఖాళీ ఉంది కదా, ఈ ఖాళీ ఏరియాని ఇప్పుడు కవర్ చేస్తున్నాడు. దేనితో అనంటే జాగ్రత్తగా మీరు ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఈ ప్రకృతి చక్రం మీద వెలుగు పడుచున్నది అని అనుకున్నాం కదా, బట్ కోర్స్ ఇటువైపు డార్క్ ఉంటుంది, ఇటువైపు బ్రైట్ ఉంటుంది. ఇది రొటేట్ అవుతూ ఉంటుంది కనుక కంప్లీట్ ఒక దినమునకు అన్ని రకాలైనటువంటి వెలుగు చీకట్ల పరిస్థితులను కలిగి ఉంటుంది ఇది. బట్ ఈ ఏరియా ఉందే, ఈ విషయాల్లో ఇదంతా కూడా చీకటి. గమనించాలి, ఎందుకు చీకటి? ఈ వాటర్ అనేటువంటి డూమ్ ఉంది కదా, ఇది అడ్డంగా ఉంటుంది, ఇది అడ్డంగా ఉంటుంది. ఆ వాటర్లో నుండి రేస్ వెళ్తాయి కదండి అంటే ఆ రేసు సర్టెన్ ఏరియా వరకు, అంటే దానికి ఉన్నటువంటి క్యాపబిలిటీ, దేవుడు దానికి నిర్ణయించినటువంటి సామర్థ్యం ఏదైతే ఉంటుందో ఆ మేరకి మాత్రమే కొంత చొచ్చుకొస్తాయి. కానీ పూర్తిగా ఈ నీరు ఎంత ఉంటే అంత అడుగు వరకు వెళ్ళి ఎక్స్రే కిరణాల మాదిరిగా అలా లోపలికి వెళ్ళి దాటిపోయేంత పరిస్థితి ఉంటుంది. ఎక్స్రే కిరణాలు కూడా ఎముకల దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతాయి, తెలుసు కదండి మీకు, ఎముకల దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతాయి. ఇప్పుడు ఈ
కిరణాలు ఈ నీటిని దాటి లోనికి ఈ ఏరియాకి రావు. గనుక ఇదంతా ఎలా ఉంటుందంటే చీకటి. ఇప్పటికీ ఈ నేల అంటే మనకు కనిపించటానికి ఇలా పెట్టాం, కానీ యాక్చువల్గా ఇదంతా డార్క్ ఉంటుంది. ఈ ఏరియా కూడా డార్క్ ఉంటుంది. కంప్లీట్ ఈ విశ్వం ఈ నేల మీద ఉండేటువంటి ఇదంతా కూడా చీకటి ఆవరించి ఉంటుంది. బట్ ఇక్కడ వెలుగు ఉంటుంది. ఈ తేడాలు మీరు గమనించాలి. ఈ ఏరియా వెలుగు ఉంటుంది, బట్ ఈ ఏరియా మాత్రం చీకటి ఉంటుంది. నేల కూడా చీకటి ఉంటుంది. ఇప్పుడు దినములు జరిగాయే 4 దినములు, లేదా ఇప్పుడు ఇప్పటివరకు ఈ సమయం వరకు 3 దినాలు జరిగాయి కదా. ఈ 3 దినాలు ఈ లైట్ రావటం మూలంగా, ఈ వెలుగు రావటం మూలంగా, ఈ చక్రము తిరగటం మూలంగా అస్తమయము ఉదయము కలుగుతూ ఇలా దినములు ఏర్పడ్డాయి. బట్ ఈ ఏరియాలోనికి లైట్ రావట్లేదు. ఇప్పుడు దీనికి అస్తమయాలు ఉదయాలు లేవు, ఉన్నదల్లా చీకటే, ఓన్లీ చీకటి. గనుక ఇప్పుడు ఈ నేల మీద వెలుగు కావాలి, సేమ్ టైం చీకటి కూడా ఉండాలి. ఇప్పుడు ఎలా అవుతుంది అది అని అంటే, దీనికి కూడా ఒక లైట్ పెట్టాలి. ఇప్పుడు ప్రకృతి చక్రానికి లైట్ పెట్టినట్టుగా దీనికి కూడా ఒక లైట్ పెట్టాలి, దీపం. దానిని మనం ఇప్పుడు సూర్యుడు అని పిలుస్తున్నాం. ఓకే, ఈ సూర్యుని నుండి కిరణాలు ఈ నేల మీద పడాలి. దేవుడు సెట్ చేస్తున్నటువంటి విధానం. ఈ సూర్యుని నుండి దీని మీద కిరణాలు పడాలి. అయితే దీనికి కూడా 24 గంటలు వెలుగు వేడే ఉంటే దీని యొక్క సమతుల్యత అనేటువంటిది దెబ్బతింటుంది. అలా దెబ్బతినకుండా ఉండాలి అనంటే ఈ నేల కూడా ఈ ప్రకృతి చక్రము తిరిగినట్టుగానే ఈ నేల కూడా తిరగాలి. తిరిగితే దీనికిను కొంత సమయం వెలుగు వేడిమి కలిగినటువంటి పగలు, కొంత సమయం ఈ వెలుగు లేనటువంటి చీకటి ఉండాలి. 12 గంటలు ఇక్కడ చీకటి ఉంటుంది. ఆ పిమ్మట మళ్ళీ ఈ ఏరియా ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ సమయం 12 గంటలు పడుతుంది. అంటే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి కలిపి ఈ భూమికి 24 గంటల దినము అనేటువంటిది ఏర్పడుతుంది. అదే విషయాన్ని ఇందాక మనం వచనాలలో చదివాం. ఇదిగో మీకు ఇక్కడ ఒక బొమ్మ కనబడుతుంది కదా. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఈ విశాలము అనేటువంటి ఆకాశము, ఈ శూన్యము ఏదైతే ఉందో దీనిలో ఇప్పుడు దేవుడు కొన్ని ఆబ్జెక్ట్లను పెట్టాడు. ఇదిగో ఒక సూర్యుడిని పెట్టాడు. సూర్యుడు ఓకే, ఇక్కడ నుండి రేస్ పడతాయి, ఈ నేల మీద పడతాయి. ఇక ఈ సూర్యుని కంటే 100 రెట్ల పెద్దగా ఉన్నటువంటివి ఇగో ఈ చిన్నగా కనిపిస్తున్నటువంటి నక్షత్రాలనే. సూర్యుని కంటే 100 రెట్లు అంటారు, సూర్యుడే పెద్దగా కనబడుతున్నాడు, ఈ 100 రెట్లు అనబడుతున్నటువంటి నక్షత్రాలు చిన్నగా కనబడుతున్నాయి అనేటువంటి ప్రశ్న మీకు వస్తే మేబీ మీకు ఇదివరకే కొంతమందికి ఆ విషయం తెలిసి ఉంటుంది. ఏంటి కారణము అనంటే, ఈ నక్షత్రాలు, ఈ సూర్యుడేమో భూమికి దగ్గరగా ఉన్నాడు, ఈ సూర్యుని కంటే 100 రెట్లు పెద్దగా ఉన్నటువంటి నక్షత్రాలేమో చాలా దూరంగా ఉన్నాయన్నమాట. అందును బట్టి అవి చిన్నగా కనబడుతున్నాయి. ఓకే, చిన్నగా పెద్దగా ఎందుకు కనపడతాయి అనేటువంటి విషయం మీకు సైన్స్ని బట్టి తెలిసినటువంటి విషయము నేను భావిస్తున్నాను. దూరం పెరిగే కొలది వస్తువు యొక్క సైజు మనకు చిన్నగా అనిపిస్తుంటుంది, బట్ దగ్గరికి వస్తున్న కొలది మనకి పెద్దగా కనపడుతూ ఉంటుంది. ఇలా సూర్యుడిని కలగచేశాడు. అలాగే
రాత్రుళ్ళు కాస్తో కూస్తో వెలుగివ్వాలి. అలాగే ఈ భూమి మీద కొంత ప్రభావాన్ని చూపుతూ అమావాస్య పౌర్ణములను కలిగిస్తూ, దానితో పాటు ఈ భూమి మీద ఋతువులని కలుగ చేయటానికి, అంటే వాతావరణ ప్రభావితం చేయటానికి, అంటే సూర్యుడు వెలుగు వేడితో పాటు వాతావరణ ప్రభావాన్ని కలిగిస్తాడు. అంటే ఎండాకాలం, వానాకాలం, చలికాలము అనేటువంటి ఉంటాయి కదా, వాటిని కలుగ చేయటానికి. ఓకే. అలాగే చంద్రుడు, ఇక్కడ పౌర్ణమి ఏర్పడాలి. అంటే చంద్రుడు ఉదాహరణకి ఇది చంద్రుడు అనుకుందాం, అర్థం ఇందులో ఒక్కొక్క ఆబ్జెక్టు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇది చంద్రుడు. ఇప్పుడు ఈ సూర్యుని మీద, ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, ఇప్పుడు ఈ ఈ ఈ సూర్యుని నుండి కిరణాలు ఇక్కడ పడితే ఇది పగలు. ఓకేనా. ఈ సూర్యుని నుండి ఈ కిరణాలు ఎటువైపు అయినా చుట్టూ 360 డిగ్రీలలో కిరణాలు వెళ్తూ ఉంటాయి కదా, అందులో భాగంగా ఇక్కడ నుండి కిరణాలు ఈ చంద్రుని మీద పడితే, ఈ చంద్రుని మీద పడినటువంటి కిరణాలు పరావర్తనము చెంది, రిఫ్లెక్ట్ అంటాం కదా, పరావర్తనము చెంది ఈ రాత్రిగా ఉంటున్నటువంటి ఈ ఏరియాలో పడుతూ ఉంటాయి. అయితే ఇది ఉన్నటువంటి యాంగిల్ను బట్టి ఇది ఇక్కడగా ఉంటే కొంచెమే ప్రభావితం చూపిస్తూ ఉంటుంది, ఇటుగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. ఇది ఉన్నటువంటి ఏరియాను బట్టి, ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి ఈ నెలవంక మొదలుకొని సంపూర్ణమైనటువంటి చంద్రుడు, అంటే పౌర్ణమిలో కనబడతాడే పూర్తిగా ఆ రకమైనటువంటి దృశ్యము ఈ ఇక్కడ నుండి వచ్చేటువంటి కిరణాలను బట్టి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ పడినటువంటి కిరణాలు ఆ ఏరియాను బట్టి ఏ మేరకి ఇక్కడ పడ్డాయో, ఏ మేరకి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి కిరణాలు భూమి మీదకి వస్తాయో, ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి ఏరియాను బట్టి ఇది మనకి నెలవంక మొదలుకొని సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహముగా మనకి కనబడుతూ ఉంటుంది, పౌర్ణమిగా. ఓకేనా. ఇదే చంద్రుడు కంప్లీట్గా ఈ ఏరియాకి వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఈ సూర్యుని యొక్క కిరణాలు ఈ చంద్రుని మీద పడవు ఈ ఏరియాలో ఉంటే, అప్పుడు చంద్రుని మీద నుండి రిఫ్లెక్షన్ రాదు, పరావర్తనము జరగదు కాబట్టి ఈ ఏరియాకి ఆ లైట్ పడకపోవటం మూలంగా మనకప్పుడు అమావాస్య రాత్రి లేదా అమావాస్య చీకటి అని అంటూ ఉంటాం. ఓకేనా. ఈ విధంగా భూమి మొదటగా కలిగింది కంప్లీట్గా ఈ ప్రకృతి ఈ చక్రములో లేకుంటే ఈ విశాలంలో భూమి ముందుగా జరిగింది. ఈ భూమి మీద వెలుగివ్వటానికి సూర్యుడు కలుగ చేయబడ్డాడు మొదటగా. ఓకే. రెండవది చంద్రుడు కలుగ చేయబడ్డాడు. ఆ తదుపరి ఈ సూర్యునితో పాటు కొన్ని గ్రహాలు, అంటే భూమితో పాటు ఉండేటువంటి నవగ్రహాలు అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఈ మిగిలిన గ్రహాలు, ఈ గ్రహాలతో పాటు కోటాను కోట్ల నక్షత్రాలు దీనంతా ఆవరించి ఉన్నవి. అయితే పగలు అంటే సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు సూర్యుని యొక్క డామినేషన్ ఉంటుంది. డామినేషన్ మీన్స్ వెలుగు, వేడిమి అనేటువంటి ప్రభావము ఉంటుంది. ఈ ప్రభావం ఇక్కడ ఉన్నప్పుడు ఇన్ కేస్ ఈ చంద్రుడు ఈ ఏరియాలో ఉన్నాడు అనుకోండి, చంద్రుడి మీద కూడా రేస్ పడతాయి, కానీ దీని మీద డైరెక్ట్ రేస్ పడటం మూలంగా చంద్రుని మీద నుండి రిఫ్లెక్షన్ అనేటువంటిది ఇటు ఉండదు. రిఫ్లెక్షన్ ఇటువైపు ఈ ఏరియా ఇటు అటు ఉంటుంది, కానీ దాని ఇంపాక్ట్ అనేటువంటిది భూమి మీద పడదు. ఓకేనా. ఇకపోతే ఈ సూర్యుడు ఈ దిక్కులో ఉన్నాడు కాబట్టి ఇటు చంద్రుని ప్రభావం, ఈ దూరంగా ఉన్నటువంటి నక్షత్రాల ప్రభావం పడదు. కానీ అదే రాత్రులు ఉందనుకోండి, ఈ రాత్రులు మాత్రం చంద్రుని యొక్క ప్రభావం పడుతుంది, అలాగే నక్షత్రాల యొక్క
ప్రభావము పడుతుంది. అంటే ప్రభావం పడటం అంటే మళ్ళీ ఇక్కడ ఒకటి ప్రాక్టికల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, డేలో కూడా ఇంపాక్ట్ ఉంటుంది, కానీ మనకు అది తెలియదు. మనుషులముగా మనకి తెలియదు. బట్ రాత్రి తెలుస్తూ ఉంటుంది. అంత చీకటి కాబట్టి ఈ బ్రైట్నెస్ అప్పుడు మనకి తెలిసిస్తుంది. ఈ పగల్లో కూడా ఈ నక్షత్రాలు వెలుగుతూనే ఉంటాయి ఈ ఏరియా. బట్ అవి దీని డామినేషన్ మూలంగా పెద్ద లైట్ కింద చిన్న లైట్ మనకు పెద్దగా ఇంపాక్ట్ తెలిసిందే కదా. ఆ రకంగా ఇవి కనబడవు మనకి. ఈ గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఇవేవి కనబడవు, రైట్. అదే రాత్రులు అయితే ప్రతి ఆబ్జెక్ట్ కనబడుతూ ఉంటుంది, అది ఉన్నటువంటి దూరాన్ని బట్టి. ఓకే, అలా వీటన్నిటిని సెట్ చేసి పెట్టాడు దేవుడు, సెట్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఈ సూర్యుని యొక్క కిరణాలు ఏ ఏరియా అయితే పడుతున్నదో అదంతా పగలు. ఈ పగలును ఏలుటకు సూర్యుని పెట్టాను అని అంటున్నాడు. రాత్రిని ఏలుటకు ఈ చంద్రుణ్ణి మరియు నక్షత్రములను పెట్టాను. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అని అంటున్నాడంటే, మళ్ళీ నేను 14వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. ఓకేనా. పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాక అనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకు ఉండుగాక అనియు. రైట్. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ వెలుగు యొక్క ప్రభావం ఈ చక్రానికి బయట మాత్రమే చూపిస్తూ ఉంటుండగా లోన చీకటి ఉండే. ఇప్పుడు ఈ చీకటిని ఛేదించటానికి ఈ భూమి మీద ఉన్నటువంటి చీకటి కూడా ఎప్పటికీ ఉండకుండా కొంత పగలు కొంత రాత్రి ఉండులాగున్నా ఇదిగో ఈ సూర్యుని కలగజేశాడు. ఇప్పుడు భూమి మీద పడేటువంటి వెలుగు దేని వెలుగు అంటే సూర్యుని వెలుగు. ఈ వెలుగు యొక్క వెలుగు కాదు. ఇది మొదటగా వెలుగును కలగజేసి ఆ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను అని చదువుకున్నాం కదా. ఆ వెలుగు ఇక్కడ ఉంది, బట్ దీని ప్రభావము ఇక్కడ పడట్లేదు. ఇప్పుడు ఈ సూర్యుని యొక్క ప్రభావం ఇక్కడ పడుతుంది. తద్మూలంగా ఇప్పుడు ఈ సూర్యుడు తిరుగుచున్నాడు, భూమి తిరుగుచున్నది, ఈ చంద్రుడు తిరుగుచున్నది, అండ్ ఈ మిగిలిన గ్రహాలు తిరుగుచున్నవి, ఈ నక్షత్రాలన్నీ కూడా తిరుగుచున్నాయి. మనం మేబీ మరి దేవుడు ఉన్నాడా అనేటువంటి పాఠంలో ఆలోచించినట్టున్నాం. ఏంటది? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. ఈ భూమి చంద్రుడు ఈ రెండు కలిసి మిగిలిన కొన్ని గ్రహాలు ఉన్నాయి, ఈ గ్రహాలు, ఈ నవగ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఈ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కంప్లీట్గా ఈ సూర్యుడు ఈ గ్రహాలన్నిటిని కలిపి సూర్య కుటుంబం లేదా సౌర కుటుంబం అని అంటూ ఉంటాం. ఈ సౌర కుటుంబం అంతా కలిపి ఈ సూర్యునికి సమీపంగా ఏదో ఒక పెద్ద స్టార్ ఉంటుంది, అంటే పెద్ద సూర్యుడు అని చెప్పవచ్చు. ఈ సూర్యుని కంటే 100 రెట్లు పెద్దగా ఉంటుంది, రైట్. దీని చుట్టూ ఈ సౌర కుటుంబం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఈ సౌర కుటుంబం లాంటి సౌర కుటుంబాలు ఇంకా మళ్ళీ చాలా ఉంటాయి. అవి 100ల కొద్దీ ఉంటాయి. ఈ 100ల కొద్దీ సౌర కుటుంబాలన్నీ కూడా ఇదొక ఫ్యామిలీ అనుకుంటే, ఈ సూర్యుడు చంద్రుడు, ఈ సూర్యుడు భూమి చంద్రుడు ఈ గ్రహాలన్నీ కలిపి ఒక ఫ్యామిలీ అనుకుంటే, ఇలాంటి ఫ్యామిలీస్ 100ల కొద్దీ ఉంటాయి. 100ల కొద్దీ ఈ సౌర కుటుంబాలు ఈ సూర్యుని కంటే 100ల రెట్లు పెద్దగా ఉన్నటువంటి ఈ సూర్యుని చుట్టూ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అండ్ ఇలా ఈ సౌర కుటుంబాలన్నీ కలిపితే దాన్ని ఏమంటారంటే పాలపుంత అని అంటూ ఉంటారు. అంటే అది దూరం నుండి చూసినప్పుడు ఎలా కనపడుతుందంటే ఒక వైట్ షేడ్ కనపడుతూ ఉంటుందన్నమాట. ఒక వైట్ షేడ్. యాక్చువల్గా విడివిడిగానే ఉంటాయి,
బట్ వాటి యొక్క బ్రైట్నెస్ని బట్టి దూరం నుండి గమనించినప్పుడు ఒక వైట్ షేడ్గా కనబడుతూ ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఇలాంటి ఒక వైట్ షేడ్ అనమాట. ఈ ఈ దాన్నంతటిని కలిపి పాలపుంత అని అంటారు. ఈ పాలపుంత అనేటువంటి అదొక మండలముగా భావిస్తే, అంటే ఇది ఈజీ అనండి. ఇండ్లన్నీ కలిపితే ఊరైనట్టు, ఊర్లు కలిపితే మండలం అయినట్టు, మండలాలు కలిపితే జిల్లా అయినట్టు, జిల్లా కలిపితే రాష్ట్రం అయినట్టు, రాష్ట్రాలు కలిస్తే దేశమైనట్లు ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సౌర కుటుంబాలు కలిపితే పాలపుంత ఏర్పడుతుంది. ఈ పాలపుంత చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ పాలపుంతలు కలిపితే ఆండ్రోమెడా అనేటువంటి ఒక ఏరియా ఏర్పడుతుంది. దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆండ్రోమెడా అనేటువంటి ఈ ఒక జిల్లా లాంటి లేదంటే ఒక రాష్ట్రం లాంటి ఆ ఏరియా అంతా కూడా ఇంకొక వ్యవస్థ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే హైడ్రా సెంటారస్ అని అంటూ ఉంటారు. హైడ్రా సెంటారస్. ఇలా కంప్లీట్గా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఆబ్జెక్టు తిరుగుచునే ఉంటాయి. తన చుట్టూ తాను తిరుగుచు వాటికి ఏర్పాటు చేయబడినటువంటి లైక్ దిస్ ఈ కక్షలు ఏవైతే ఉంటాయో అలాంటి కక్షల చుట్టూ తిరుగుతూ ఉంటూ ఉంటాయి. అన్నీ కదులుతూ ఉంటాయండి. ఇప్పుడు ఇందులో సూర్యుని లాంటి నక్షత్రాలు అన్నేమో స్వయం ప్రకాశితం, స్వయం ప్రకాశక శక్తి కలిగినటువంటి వాటన్నిటిని నక్షత్రాలు అని అంటాం. ఓకే, ఈ నక్షత్రాలు లేదా సూర్యుని యొక్క ప్రభావంతో వెలిగినట్టుగా కనిపించేటువంటి వాటన్నిటిని ఏమంటామనంటే గ్రహాలు అంటాం. ఓకేనా. ఇక ఈ నక్షత్రాలు ఈ గ్రహాలతో పాటు కొన్ని శకలాలు ఉంటాయి. అంటే చిన్న సైజులో ఉండేటువంటి కొన్ని ముక్కలు అన్నమాట. ఓకే, అవన్నీ ఉంటాయి. అవి ఉన్నటువంటి దూరాలను బట్టి కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు, సమయాలను బట్టి కూడా. ఇప్పుడు మరి ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఈ సూర్యుడు కానివ్వండి, ఈ గ్రహాలు కానివ్వండి, ఈ నక్షత్రాలు కానివ్వండి భూమి మీద ఏదో ఒక ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ భూమి ఎందుకు కలగ చేయబడిందంటే మనిషి కోసం కలగ చేయబడింది. రైట్. ఇప్పుడు ఈ సూర్యుడు, ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు దేనికోసం కలగ చేయబడ్డాయి అంటే భూమి కోసం కలగ చేయబడ్డాయి. అంటే పరోక్షంగా మనిషి కోసమే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాతావరణ మార్పులు చోటు చేసుకోవాలి. ఒకటి పగలు ఏర్పడాలి, రెండవది రాత్రి ఏర్పడాలి, మూడవది పౌర్ణమి అమావాస్యలు ఏర్పడాలి, నాలుగవది ఋతువులు ఏర్పడాలి, ఐదవది కార్తులు ఏర్పడాలి. ఇన్ని రకాలైనటువంటి ప్రభావాలు ఈ భూమి మీద చూపించాలి. అలా చూపించడం కోసం పక్కా ప్రణాళికతోటి ఈ సూర్యుడు ఎంత దూరంలో సెట్ చేయబడాలి, ఈ చంద్రుడు ఎంత దూరంలో సెట్ చేయబడాలి, ఈ గ్రహాలు ఎంత దూరంలో సెట్ చేయబడాలి, అవి ప్రయాణించేటువంటి కక్షలు ఏ విధంగా ఉండాలి, ఏదేది ఎంతెంత డిస్టెన్స్లో ఉండాలి. సూర్యునికి దగ్గరగా ఉంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, సూర్యునికి దూరముగా ఉంటే టెంపరేచర్ మైనస్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ భూమి ఉన్నటువంటి ఏరియా చూసుకుంటే ఒక విధంగా అవసరమైనటువంటి మేరలో ఉంచినట్టు దూరం, అవసరమైనటువంటి డిస్టెన్స్లో భూమిని ఉంచటం మూలంగా పూర్తిగా గడ్డగట్టిపోకుండా మంచుతో, అలాగని పూర్తిగా ఎడారి కాకుండా కొంత వేడి, కొంత చల్లదనం, కొంత పగలు, కొంత రాత్రులు, ఈ రకంగా ఏర్పడేటువంటి విధంగా ఈ భూమిని మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి డిస్టెన్స్లో దీన్ని ఉంచడం జరిగింది. తద్మూలంగా ఇందులో జీవులు మనుగడ సాగించటానికి
వీలవుచున్నది. అదే మిగిలిన గ్రహాల మీద వీలవ్వదు. ఎందుకు వీలవ్వదంటే, ఒకటి ఉంటే పూర్తిగా వేడిగానన్నా ఉంటాయి, లేదంటే పూర్తిగా మంచుతో కప్పబడినటువంటి చల్లదనంతోనైనా ఉంటాయి. ఇక అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ భూమి మీద ఉండేటువంటి వాతావరణము, ఈ భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు, వాటి యొక్క ప్రభావాలు జీవి మనుగడకి అనుకూలంగా ఉంటాయి. అదే మిగిలినటువంటి గ్రహాల మీద ఉండేటువంటి మూలకాలు ఏవైతే ఉంటాయో, ఈ మూలకాలు మీన్స్ ఖనిజాలకు సంబంధించినటువంటి రేణువులు, అవి నివాస యోగ్యానికి వీలుగా ఉండవు. ఇప్పుడు కొన్ని గ్రహాల మీద కంప్లీట్గా హీలియం, మీథేన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హీలియం, మీథేన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే అది పంటలు పండటానికి పనికిరాదు, ఏదన్నా మండించడానికి పనికొస్తూ ఉంటుంది. అట్లా లైక్ ఒక్కొక్క గ్రహం మీద ఒక్కొక్కటి ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. దాని మూలముగా జీవి మనుగడకు అది అనుకూలంగా ఉండదు. భూమిని మాత్రమే నివాసయోగ్యమైనటువంటి భూగోళము అని అన్నాడు. నివాసయోగ్యమైన, రైట్. ఇప్పుడు పగలును ఏలుటకు సూర్యుని, రాత్రిని ఏలుటకు ఈ నక్షత్రాలను, చంద్రుణ్ణి కలుగచేశాడు. దాన్నే ఇక్కడ ఏమన్నాడు, ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక అనియు. ఆ జ్యోతులు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అవి ఇంక ఏం చేయాలట, కాలములను సూచించాలట. అంటే ఒక దినమును సూచించాలి, ఒక మాసమును సూచించాలి. దినము అనేది ఎలా ఏర్పడుచున్నది, భూమి తన చుట్టూ తాను తిరగటం మూలంగా ఒక దినం ఏర్పడుచున్నది. మాసము అనేది ఎలా ఏర్పడుచున్నది, ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటువంటి కాలం ఏదైతే ఉంటుందో దీన్ని బట్టి మాసము అంటే 15 రోజుల చీకటి, 15 రోజులు అంటే చీకటి మీన్స్ అమావాస్య యొక్క ఇంపాక్ట్, 15 రోజుల పౌర్ణమి అనంటే పౌర్ణమికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఈ 15 కలిస్తే 30 రోజులు అనేటువంటి ఒక నెల ఏర్పడుతుంది. ఓకేనా. అలా 12 నెలలు కలిస్తే 365 దినములుగా ఒక సంవత్సరం ఏర్పడుతుంది. ఈ చంద్రుడు భూమి చుట్టూ ఒక చుట్టూ తిరిగితే నెల, ఈ భూమి సూర్యుని చుట్టూ ఒక చుట్టూ తిరిగితే ఒక సంవత్సరం. ఇది మనం గుర్తుంచుకోవాలి. సంవత్సరం ఎలా ఏర్పడుతుంది, భూమి సూర్యుని చుట్టూ తిరగటం మూలంగా. ఒక రౌండ్కు 365 దినములు ఏర్పడతాయి. నెలలు ఎలా ఏర్పడుతున్నాయి, ఈ చంద్రుడు భూమి చుట్టూ ఒక చుట్టూ తిరగటం మూలంగా ఒక నెల ఏర్పడుచున్నది. అలాగే కార్తులు అంటే కొన్ని నక్షత్రాల సమూహాలు భూమికి అవి కూడా తిరుగుతూ ఉంటాయి. అయితే ఆ తిరిగేటువంటి క్రమంలో కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తుంటాయి, మరి కొన్నిసార్లు భూమికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకొన్ని నక్షత్రాలు దగ్గరగా వస్తుంటాయి, మళ్ళీ దూరంగా వెళుతుంటాయి. ఇలా ఈ ఏరియా వైజ్గా ఉన్నటువంటి నక్షత్రాలన్నీ వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. వాటిని కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్వమి, పునర్వసు అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. మగ, పబ్బ, ఇలా కొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇక ఇదే చంద్రుని మూలముగా దీని ఇంపాక్ట్ తోటి అమావాస్య పౌర్ణములే కాకుండా ఋతువులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఓకే, 4 రకాల ఋతువుల పేర్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి ఋతువులు ఏర్పడుతుంటాయి. ఈ ఋతువుల మూలంగా కూడా ఇప్పుడు గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, వీటి ఇప్పుడు వసంతము అన్నప్పుడు మొక్కలు చిగురించేటువంటి సమయం. ఇలా ప్రతిదీ కూడా ఈ చంద్రుని యొక్క ఇంపాక్ట్ ఇక్కడ పడుతూ ఉంటుంది. ఓకే,
అంటే ఇక్కడ ఉన్నటువంటి వచనాల యొక్క సారాంశాన్ని నేను ఇంతగా వివరించానండి ఇంతసేపు ఇదంతా. ఓకే, రైట్. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు. 15వ వచనం. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, రెండు గొప్ప అంటే ఈ భూమి మీద ప్రభావం చూపించేటువంటివి, ఒకటి సూర్యుడైతే రెండవది చంద్రుడు. ఈ రెండింటిని రెండు గొప్ప జ్యోతులు అని అంటున్నాడు అనమాట. ఆ రెండు 16వ వచనం. దేవుడు రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు సూర్యుని అంటే పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నేను ఏర్పాటు చేశాను. చిన్న జ్యోతితో పాటు నక్షత్రములను ఏర్పాటు చేశాను. 17వ వచనం. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకును. ఇప్పుడు కంప్లీట్గా ఈ విశ్వం మీద వెలుగు అండ్ చీకటి అనేటువంటి దాన్ని వేరుపరిచినట్లుగా ఇక్కడ భూమి మీద కూడా ఇదిగో వెలుగు, ఈ ఏరియా చీకటి అనేటువంటి దాన్ని వేరుపరచండి. సేమ్ ఇక్కడ ప్రొసీజర్ ఎలాగనైతే జరిగిందో ఇక్కడ కూడా ప్రొసీజర్ అలాగే జరుగుతుంది. ఆబ్జెక్ట్లే వేరు. ఓకేనా, రైట్. భూమి మీద వెలుగుచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు, ఆకాశము అంటారు దీన్ని, అలాగే విశాలం అంటాం, ఈ ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, అంటే వీటినన్నిటినీ ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. ఇలా కలగజేసిన ఈ యొక్క వస్తువులు, వాటిని సెట్ చేసినటువంటి కక్షలు, అవి పరిగెత్తేటువంటి వేగం, ప్రభావితం చూపించేటువంటి అంశం, భూమి మీద ప్రభావం చూపించేటువంటి అంశం, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవి మంచివి. అంటే వాతావరణ రీత్యా భూమి మీద వెలుగివ్వటానికి మంచివిగా ఉన్నట్టుగా దేవుడు గమనించాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు 19వ వచనం. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయను. ఇప్పుడు చాలా సీరియస్గా గమనించాలి. ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఈ భూమి మీద సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కలగచేయబడ్డాయో, వీటి ఫంక్షనింగ్ ఎప్పుడైతే ప్రారంభమైపోయిందో అప్పుడు ఈ సూర్యుని మూలముగా ఈ చంద్రుని మూలముగా దీనికి అస్తమయము జరుగుచున్నది అండ్ ఉదయము జరుగుచున్నది. ఇక్కడ భూమి మీద అస్తమయ ఉదయాలు కలగగా భూమికి దినములు ఏర్పడుచున్నవి, అలాగే మాసములు ఏర్పడుచున్నవి, అలాగే సంవత్సరములు ఏర్పడుచున్నవి. ఇప్పుడు దీని అస్తమయము ఉదయము వేరు, దీని దినములు వేరు. దీని అస్తమయ ఉదయములు వేరు, దీని దినములు వేరు. ఇప్పుడు 19వ వచనంలో చెప్పినటువంటి అస్తమయము ఉదయము ఏంటంటే మళ్ళీ దీని గురించే చెప్పాడు. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి అస్తమయం ఉదయాల గురించే చెప్పాడు. ఆ విషయాన్ని మనం చాలా సూక్ష్మంగా గ్రహించాలి. రైట్. ఈ దినాలు ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఈ 4వ దినము, విశ్వానికి సంబంధించినటువంటి 4వ దినము ఏదైతే ఏర్పడుతున్నదో ఈ 4వ దినముల్లోనే ఈ భూమికి సంబంధించినటువంటి దినములు ఏర్పాటు చేయబడ్డాయి. విశ్వ దినము వేరు, భూమికి సంబంధించిన దినములు వేరు. ఇప్పుడు ప్యారలల్గా వర్కౌట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు విశ్వపు దినము రన్ అవుతూ ఉంటుండగానే భూమి యొక్క దినము కూడా కొనసాగుతూ ఉంటుంది. భూమి యొక్క లెక్కలు ఇక్కడ నుండి ప్రారంభమవుతాయి. కానీ విశ్వపు యొక్క లెక్కలు అంతకు ముందే కోట్ల సంవత్సరాల ముందు ప్రారంభమయ్యాయి, కొనసాగుతూ ఉన్నాయి.
ఆ క్రమంలో భూమి మీదున్న దినపు లెక్కల ప్రకారం ఆలోచించుకుంటే ఈ విషయం యొక్క దినములు ఎన్నవుతున్నాయంటే కోట్లాది దినములు సంవత్సరములు అవుతున్నాయి. ఓకే, ఆ డిఫరెన్షియేషను అంతగా ఉంటున్నది, దాన్ని మనం గమనించాలి. ఓకేనా. ఇక దీనికి రిలేటెడ్గా కొన్ని వచనాలని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 19వ వచనం. కీర్తనలు గ్రంథము 104వ అధ్యాయము 19వ వచనం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించెను. ఈ చంద్రుడు మూలముగా ఋతువులు ఏర్పడతాయి అని అన్నాడు. అలాగే సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. ఓకే, ఈ సూర్యునికి ఎప్పుడు అస్తమించాలి అంటే ఏ డైరెక్షన్లో ఏ మేరకి ప్రయాణం చేయాలి అనేటువంటిది ఈ సూర్యునికి తెలుసు, ది సేమ్ టైం భూమికి కూడా తెలుసు. ఓకే, నీవు చీకటిని కలగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. రాత్రి అవ్వగానే అడవి జంతువులు ఏం చేస్తున్నాయట అంటే వేటకు వెళుతున్నాయట. అవునా. మరి మనిషి ఈ చీకటి అవ్వగానే విశ్రాంతిలోనికి వెళతాడు. మనిషి చీకటి అవ్వగానే విశ్రాంతిలోనికి వెళ్తాడు. ఓకేనా. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకున్న జూచుచున్నవి. సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను. అంటే ఈ భూమి మీద ఎక్కడో రాళ్ళు, రప్పలు, కొండలు, ఈ వీటి మధ్యలో సొరంగాలు ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడెక్కడో అవి దాచుకుంటాయి. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై, ఈ పగలంతా కూడా మనుషులు తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళుదురు. పగలు పనులకు వెళుతారు, రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. ఆ విధంగా దేవుడు సెట్ చేశాడు. ఒక మానవ మనుగడకి ఎలాంటి అనువైనటువంటి పరిస్థితులు ఉండాలో అలాంటి అనువైనటువంటి పరిస్థితులని ఏర్పాటు చేశాడు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయ్యా, ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి. జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి, నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అంటే మొక్కలు, జీవజాతులు, ఇవన్నీ జంతువులు, ఇవన్నీ కూడా మనుషులు, వీటితో నిండి ఉన్నవి అని అంటున్నాడు. ఓకేనా. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం నుండి చూసుకుందాం అండి. 12, 13 వచనాలు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. మనం ప్రారంభంలో చదువుకున్నట్టున్నాం. ఏంటి, భూమి యొక్క దేవుడు ఉన్నాడా అనే దాంట్లోనే ఆలోచించాం, రైట్. ఈ భూమి యొక్క బరువు ఎంత అనంటే 6 కోట్లు. అంటే ఇప్పుడు 6 పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకోవాలనేది మీరు మెజర్మెంట్ చేసుకొని పెట్టుకున్నారు. అంటే అంత అన్ని కేజీల బరువు కలిగినటువంటిది. ఓకే, ఇంత బరువు కలిగినటువంటి ఈ భూమిని కలగచేయటమే కాకుండా దీన్ని తిప్పాలి. ఇది ముఖ్య విషయం ఏంటంటే దీన్ని తిప్పాలి.
మరి భూమి కంటే ఈ సూర్యుడు ఎన్ని రేట్ల పెద్దది చూడండి, 18 లక్షల రేట్లు పెద్దది. ఓకేనా? రైట్. ఇప్పుడు అంత పెద్దదైనటువంటి ఈ సూర్యుడిని తిప్పాలి అనంటే, ఈ సూర్యుని తిప్పాలంటే ఎంత? ఓకేనా? ఇలా మరి సూర్యుని కంటే 100 రెట్లు పెద్దగా ఉన్నవి అని చదువుకున్నాం కదా. ఇక్కడ భూమి కంటే సూర్యుడు లక్షలు అని అన్నాను. 18 రెట్లు పెద్దది. 18 రెట్లు పెద్దది. ఈ సూర్యుడి కంటే నక్షత్రము ఈ 100 రెట్లు పెద్దగా ఉంటాయి. మరి వీటన్నిటిని కలగచేయాలి, వీటన్నిటిని తిప్పాలి. మరి దానికి ఎంత బలం కావాలి? అదే మాట ఇక్కడ చెప్పాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. ఈ భూప్రపంచం, అంగారక ప్రపంచం, బృహస్పతి ప్రపంచం, ఇలా గ్రహాలన్నిటి మీద ప్రపంచాలు, ఇలా ప్రతి నక్షత్రానికి కొన్ని గ్రహాలు ఉంటాయి. వాటన్నిటినీ ఆయా గ్రహాల మీద ఆయా రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడంటే, ప్రపంచములు దేవుని మాట వలన కలిగెను అని అన్నాడు. అంటే ఈ ప్రపంచాలు అనంటే ఈ విశ్వం బయట ఉండేటువంటి కావు. ప్రపంచములు అనంటే ఈ శూన్యములో ఉన్నటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో, అంటే సూర్యుడు, గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉండాల్సినటువంటి వాతావరణ పరిస్థితులను కలగజేశాడు అని దాని అర్థం. ఓకేనా? ఇక తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. జ్ఞానం, ఎంత జ్ఞానం ఉన్నదండి. ఇప్పుడు ఈ భూమి మీద పగలు 12 గంటలు ఏంటి, పగలు 12 గంటలు అయితే రాత్రి లేదా చీకటి 12 గంటలు ఏంటి, అదంతా చక్కగా సెట్ చేసి పెట్టాడేంటి. చంద్రుని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది 15 రోజుల అమావాస్య ఏంటి, 15 రోజులే పర్ఫెక్ట్గా 15 రోజుల పౌర్ణమి ప్రభావం ఏంటి, ఈ నక్షత్రాలు ఏంటి, అవి భూమికి దగ్గరగా దూరంగా వచ్చిపోవటం ఏంటి, తద్మూలంగా ఆ కార్తలు కలగచేయటం ఏంటి, ఇలా ఇదంతా కూడా ఒక వండర్లా అని చెప్పి మనం ఏదో కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి వాటిని చూడడానికి మనం ఎంతో కుతూహలం చూపిస్తూ ఉంటాం. అసలు నిజమైన వండర్లా ఏంటి అంటే ఇది. ఈ విశ్వములో పెట్టబడినటువంటి ఈ నక్షత్రాల కూర్పు ఏదైతే ఉంటుందో ఇది అద్భుతం. ఇంకా మనకు తెలిసిందే కదండి. ఇప్పుడు ఈ సూర్యుని ఈ భూమి చుట్టూ చంద్రుడు ఒక కక్ష వెంబడి తిరుగుతున్నాడు. పొరపాటున ఇది భూమికి తగిలిందనుకోండి, పెద్ద డ్యామేజ్ ఏర్పడుతుంది. రైట్. అలాగే గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయి, ఇవన్నీ కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు భూమి కంటే పెద్ద గ్రహాలు ఉన్నాయి ఈ నవగ్రహాలలో. ఈ గ్రహాలు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయి అనుకోండి, బైకు గుద్దుకుంటేనే ప్రాణాలు పోతున్నాయి. అలాంటిది గ్రహంతో మరొక గ్రహం ఢీకొంటే భస్మమైపోతాయి. లేదా ఇవన్నీ కలిపి సూర్యుడిని గుద్దుకుంటే, లేదా సూర్యుడే భూమికి కొంచెం దగ్గరగా వస్తే 50 డిగ్రీలు వచ్చేసరికి అల్లల్లాడిపోతున్నారు. మరి కొంచెం ఒక్క అడుగు ముందుకేసాడు అనుకోండి, 50 డిగ్రీలు కాస్త 100 డిగ్రీలు అవుతుంది. 100 డిగ్రీలు వచ్చేసరికి మొక్కలు మనుషులందరూ మలమల మాడిపోతారు, బొగ్గైపోతాయి. ఇంకాస్త దగ్గరికి వస్తే అసలు భూమి కూడా కరిగిపోతూ ఉంటుంది, అంత వేడి ఉంటుంది. అలా రాదు, మరి అలా ఉండవు. ఎంత డిస్టెన్స్ ఉండాలో అంత డిస్టెన్స్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ప్రజ్ఞ కదా, ఇది జ్ఞానమే కదా. ఓకే. జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను,
తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. తన ప్రజ్ఞ, ఎస్, కంప్లీట్గా ఆక్యుపైడ్గా ఉన్నటువంటి ఈ వాటర్ని ఇదిగో ఇంత దూరం జరిపాడు. దూరం జరిపి నిన్న కమలాకర్ గారు అడిగినట్టుగా ఆ దారాలు కిందికి రాకుండా ఆ ప్రొటెక్షన్ ఎలా ఏర్పాటు చేశాడు అని అంటే ఇది ఎంత టెక్నాలజీ అండి. లీకేజీలు లేవు ఇప్పటి వరకు. మనం వేసుకున్న స్లాబ్లకు లీకేజీలు ఉంటాయి, కప్పుకున్న రేకులకు లీకేజీలు ఉంటాయి, కమ్మ గుడిసెలకు లీకేజీలు ఉంటాయి, బట్ దీనికి లీకేజ్ లేదు. ఇది ప్రజ్ఞ కదా, ఇది ప్రజ్ఞ. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి వాటర్ని ఒక ఏరియాకి సెట్ చేశాడు, మూడొంతులు. ఈ మూడొంతుల మీద ఉన్నటువంటి ఈ వాటరు ఈ ఆరిన నేల మీదకి రాదు. వస్తే మనము మన బిల్డింగులు మన వ్యవస్థ అంతా కూడా మునిగిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం ఇట్లా ముచ్చట పెట్టుకోవడానికి అవకాశం ఉండే, పాఠాలు చెప్పుకునేటువంటి అవకాశం మనకు ఉండేది కాదు. ఓకేనా? అంత జాగ్రత్తగా తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. తర్వాత ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. అంటే ఇది భూమికి కాసింత ఎత్తున, ఓజోను పొర కింద భూమికి కాసింత ఎత్తున మేఘములను రప్పిస్తాడు. ఇదంతా మనకు తెలిసిందే. ఆ మేఘాలలో నీరు ఉంటుంది, జలరాశులు అని అన్నాడు. ఓకేనా? ఇవి ఋతువుల మూలంగా అండ్ ఆల్సో కార్తుల మూలంగా ఏర్పడతాయి. ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగములలో నుండి, అంటే భూమి ఈ లోపలలో నుండి ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగున్నట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రప్పించును అని అన్నాడు. దీనంతట్లో దేవుని యొక్క క్యాపబిలిటీ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇక మరొక రెఫరెన్స్ ఏంటి ఏదనంటే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. అంతరిక్షం అంటే వీటన్నిటిని కలిపి అంతరిక్షము అని అంటాం. పగటికి పగలు బోధ చేయుచున్నది. ఇవన్నీ మళ్ళా చాలా వివరంగా మాట్లాడుకోవాల్సిన విషయాలండి. బట్ మనకు ఇప్పుడు సమయం కుదరదు కాబట్టి దీన్ని కేవలం షార్ట్ కట్గానే విడిచిపెడుతున్నాను. అంటే పగటికి పగలు ఎలా బోధ చేస్తుంది అని చెప్పాలంటే దాన్ని బాగా వివరించాలి. ఓకే, అది వేరే సందర్భాలలో వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరుగుచూ వస్తున్నాడు. అంటే సూర్యుడు కూడా తిరుగుచున్నాడు అని చెప్తున్నాడు. ఓకేనా? అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు. అంటే ఈ సూర్యుని యొక్క వేడి ప్రభావము ఈ నక్షత్రముల మీద చూపిస్తుంది అని తెలియజేస్తున్నాడు. అలాగే 74వ అధ్యాయము 16వ వచనం. 74వ అధ్యాయము 16వ వచనం. పగలు నీదే దేవా. నీదే అంటే దేవుడు కలగచేశాడు. అది
కలగజేసి మనకిచ్చాడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నదంతా దేవుని సొత్తే. ఇప్పుడు మనం ఎకరాలని కోట్లు అని అమ్ముకొని కొనుక్కుంటున్నామే, అది వాస్తవానికి దేవుని ఆస్తి. దేవుని ఆస్తిని మనం కొనుక్కుంటున్నాం. దేవుని దగ్గర కాసుమా, మనకు మనమే. ఆయన ఫ్రీగా ఇచ్చేసాడు. పగలు నీదే. ఈ సూర్యుని కలగజేసి ఇక్కడ ఇస్తున్న పగలు, ఇది ఎంత ఇప్పుడు కృత్రిమంగా తయారు చేయాలనుకోండి మనిషి, ఎంత ఖర్చు అవుతుంది? అసలు ఖర్చు సంగతి అక్కడ అలా పెట్టు, కలగజేయగలడా? ఇంపాసిబుల్, రైట్? అంత వాల్యుబుల్ ఈ లైట్ ఏదైతే ఉందో అది మనకు ఫ్రీగా ఇచ్చాడు. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. సరిహద్దు అంటే ఏ మేరకు ఉండాలో ఆ మేరకే ఉండులాగున నిర్ణయించినటువంటి వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలగజేసితివి అని ఇలా వీటన్నిటి గురించి చెప్తున్నాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఉదాహరణకి వీటన్నిటిని మనం గమనించినట్టయితే ప్రతిదిని కూడా గుండ్రంగా కనబడుతూ ఉంటాయి. భూమి పుట్టినప్పుడు, నీళ్ళలో పుట్టినప్పుడు నిరాకారముగా అని చదువుకున్నాం మనం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ షేపులో లేదు అని దాని అర్థం అన్నమాట. ఇప్పుడు ఇది గుండ్రంగా మారింది. ఎందుకు ఈ గుండ్రంగా ఉండింది అంటే, ఏ వస్తువు అయినా సరే ఎక్కువ కాలము గుండ్రంగా తిరిగితే తిరగంగా అది గుండ్రని అంటే వృత్తాకారములోనికి మారుతుంది. అలా తిరిగిన తర్వాత కొన్ని నిరాకారములో ఉన్నటువంటి ఈ భూమి తిరగగా గోళాకారములోనికి వచ్చింది. అలా ప్రతిదిని కూడా ఈ గ్రహాలు, ఈ సూర్యుడు, ఇవన్నీ కూడా నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఈ గుండ్రని షేప్లోనికి వచ్చాయి. ఓకేనా? ఇక తర్వాత 8వ అధ్యాయం 3వ వచనం, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు. అయ్యా, మీరెక్కడా? మీ సామర్థ్యం ఎక్కడా? మనిషి ఎక్కడా? మనిషి సామర్థ్యము ఎక్కడా అని తెలియచేస్తున్నాడు. ఓకే, ఇకపోతే యోబు గ్రంథము 38వ అధ్యాయము, యోబు గ్రంథం 38వ అధ్యాయము 31వ వచనం. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? ఇందాక మనం నక్షత్రాల గురించి, కార్తల గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ విషయాన్ని చెప్తున్నాడు. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? అంటే ఇప్పుడు ఈ నక్షత్రాలను ఒక దగ్గర నువ్వు స్థిరంగా ఉంచగలవా అంటున్నాడు. స్థిరంగా ఉండులాగున్న కట్టబడినటువంటి కట్లను నువ్వు విప్పగలవా అని అంటున్నాడు. కట్లను విప్పి ఆ నక్షత్రాలను నీవు కదిలించగలవా? ఈ భూమికి చేరువగా వచ్చి వాటి ఇంపాక్ట్ చూపిస్తాయని అన్నాం కదా, అలా ప్రభావం చూపించేటువంటి విధంగా ఈ మూమెంట్ వీటికి, నక్షత్రాలకి నువ్వు ఇవ్వగలవా అని అంటున్నాడు. ఓకేనా? వాటి కాలంలో నక్షత్ర రాశులను వచ్చున్నట్లు చేయగలవా? సప్తార్షి నక్షత్రములను, వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలండి. కాస్మాలజీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద సబ్జెక్టులు ఇవి. అవి మళ్ళీ గంటల తరబడి చెప్పుకోవాల్సినటువంటి పాఠాలు. ఇవన్నీ కూడా భూమి మీద ప్రభావం చూపించడానికి కలగచేయబడినటువంటివి. ఇప్పుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దానికి
అవసరాన్ని బట్టి మనం ఆలోచిస్తే భూమి కోసం ఇవి తయారు చేయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏది అంటే ఎర్త్. ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ తిరగచ్చు, అది వేరు. కానీ ఈ సూర్యుడు కూడా ఉన్నది దేనికోసమయ్యా అంటే భూమి కోసం. ఈ సూర్యుని కంటే 100 రెట్లు ఎక్కువ సైజులో ఉన్నట్టు నక్షత్రాలు ఉన్నవి వేటి కోసమయ్యా, దేనికోసమయ్యా అంటే భూమి కోసం. ఈ గ్రహాలు ఉన్నవి వేటి కోసం అనంటే భూమి కోసం. అంటే ఇప్పుడు భూమి వీటన్నిటిలోకెల్లా ప్రాధాన్యత కలిగినటువంటిది, రైట్. అందుకే ఇది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. ఈ యొక్క కాస్మాలజీలో అవసరాల రీత్యా ఆలోచిస్తే భూమి కేంద్రంగా ఉంటుంది. సరే, ఇవన్నీ సంచరించేటువంటి ఆ కోణమును మనం ఆలోచిస్తే సూర్యుడు, ఇక మనం అక్కడ ఆండ్రోమెడా దాకా వెళితే ఆ సెంటర్ పాయింట్లు అవి వేరుగా ఉంటాయి, అది వేరు. బట్ ఈ ఉపయోగమును బట్టి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఒక ఉన్నత కుటుంబంలో ఒక చంటి పిల్ల, పాప, బేబీ, ఆ కుటుంబానికి ఏకైక కుమార్తె, కోట్లాది ఆస్తి ఉంది, చాలా బాగా చూసుకోవాలనుకున్నారు. అందుకోసం నౌకర్లను ఏర్పాటు చేసుకున్నారు. సెక్యూరిటీ గార్డు, పని చేసేటువంటి వారు, స్కూల్కి తీసుకెళ్ళేటువంటి వారు, పాఠాలు నేర్పించేటువంటి వారు, ఇలా వగైరా వగైరా అవసరాలను బట్టి. ఇప్పుడు వాళ్ళు వయసును బట్టి చాలా పెద్దోళ్ళు వాళ్ళు. కానీ ఎంటైర్ ఈ ఫ్యామిలీలో వీళ్ళందరూ ఉన్నది, వీళ్ళందరి అటెన్షన్ దేనికోసం అంటే ఆ బేబీ కోసం. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఎవరు అనంటే బేబీ అనమాట. అక్కడ ఆ గౌరవనీయమైన స్థానంలో ఉన్నది ఎవరు, సేవలు పొందుకుంటున్నది ఎవరు అనంటే బేబీ, రైట్. లైక్ ఇలా దీంట్లో సెంటర్ ఆఫ్ ది బేబీ ఎవరు అంటే ది ఎర్త్ అనమాట. ఓకే, రైట్. అలా ఈ మాటలు చెప్తున్నాడు. ఇంకేమన్నాడు, మేఘములను, ఇంకా దానికి భూమి మీద గల ప్రభుత్వం నువ్వు స్థాపించగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటికి రప్పించగలవా అని ఇంకా చాలా చెప్పాడండి. ఓకే, ఇప్పటి వరకు ఈ సమాచారము సరిపోతుంది. మీకు మేబీ ఈ 4వ రోజు జరిగినటువంటి పనులన్నీ కూడా తెలిసాయని భావిస్తున్నాను. ఇప్పుడు ఒక విషయం అండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయాన్ని కలిగి ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న సవరణ ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. ఓకే, ఈ ప్రార్థన చేసిన తర్వాత ప్రశ్నోత్తరాల కార్యములో మీరు ఉండాలనుకుంటే ఉండండి. ఓకే, మాకు సమయభావం ఏర్పడుతున్నది, మేము వీడియో మ్యూట్లో పెట్టుకొని మిగతా పనులు చూసుకుంటూ వింటాము అని అంటే వినండి. ఓకే, లేదు కంప్లీట్గా మేము ఇప్పుడు వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలని ఇమీడియట్గా అని అనుకుంటే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. అది ఆప్షనల్గా మీకు ఇవ్వబడుతున్నటువంటి ఛాయిస్. పాఠం చెప్పేంతవరకు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు ఉండాలి. దీని తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మీ ఛాయిస్కి వదిలిపెట్టడం జరుగుతున్నది. స్వరాజ్ గారు, మిగతా వీళ్ళందరూ, మరి ఇంతసేపు నేను మిమ్మల్ని చూడలేదు ఎందుకంటే ప్రజెంటేషన్లో ఉన్నాను కాబట్టి, మీరు మ్యూట్లో ఉన్నారు, ఇది మీకు తగదు. ఓకే, వీడియో ఆన్లో లేదు, అది అన్న ఎలాగో చూస్తలేడు కదా అని చెప్పేసి మీరు వీడియో క్లోజ్ చేసుకుంటే మీరు రహస్యంగా తప్పు చేస్తున్నవారు అవుతారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత క్వశ్చన్ ఎయిర్కి వెళ్దాం. ఓకే, సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం మా పరమ తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు మంచి సమయాన్ని ఇచ్చారు, మంచి విషయాలను మాకు తెలియచేశారు తండ్రి. మీ పిల్లలు విన్నారు, వారికి అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకేమైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోగలిగేటువంటి అవకాశాలని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ప్రశ్నోత్తరాల సమయంలోనికి వెళ్ళినప్పుడు ప్రతి ప్రశ్నని క్షుణ్ణంగా మళ్ళీ మేము వివరించుకోగలిగేటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా, మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారికి కావలసినటువంటి ఆయురారోగ్యములను దయచేయండి, క్షేమాన్ని దయచేయండి, ఆర్థిక అవసరాలను తీర్చండి.
ఈరోజు వారు చేసేటువంటి పనులన్నిటిలో కూడా మీరు తోడయండి, పనులన్నిటికీ మంచి ఫలములను అనుగ్రహించమని వేడుకుంటూ మీ పిల్లలందరినీ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సహాయము ఈ యొక్క ఆన్లైన్లో లైవ్లో ఉన్నటువంటి మనందరికీ ఏ మాటలైతే విన్నామో ఆ మాటలను బట్టి దేవుని యొక్క మహాత్మ్యమును అర్థం చేసుకొని దేవునికి తగినట్లుగా మేము బ్రతకాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలు. ఇప్పుడు ప్రశ్నలు అడగాలనుకున్నటువంటి వారు ఏమైనా ఉన్నట్లయితే అడగాల్సిందిగా మనం చేస్తున్నాను. వందనాలు తమ్ముడు, చెప్తాము. ఎస్, అవును. అవును. అవునవును. యాక్చువల్గా ఇప్పుడు నేను మొన్ననే చెప్పాను కదా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నటువంటి మాటకే ఇదిగో ఇప్పుడు ఈ 3 రోజుల నుండి చెప్పుకుంటున్నటువంటి వివరణ ఇంకా 2 రోజులు 3 రోజులు చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇంత సుదీర్ఘమైనటువంటి వివరణ ఉంది ఆ ఒక్క మాటలో. ఇప్పుడు ఈ 6 దినముల సృష్టి ఏదైతే ఉన్నదో 600 రోజులు మాట్లాడుకునేంత విషయం ఉంది. ఓకే, దాన్ని కాలానుగుణంగా అవసరాన్ని బట్టి ఆయా భక్తులకు, ఆ భక్తుల ద్వారా ఈ లోకానికి తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాడు దేవుడు. ఓకే, అది విషయం. ఓకే, నెక్స్ట్. ఇంకెవరైనా ఏదైనా